ఈ మధ్య కాలంలో ఏ క్యాబినెట్ సమావేశాలకు కానీ, అసెంబ్లీ సమావేశాలకు కానీ, ప్రభుత్వ ప్రారంభోత్సవాల కార్యక్రమాలకు కానీ హాజరు కానటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కోసం అని చెప్పి. అది ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వాళ్ళొక జనసేన నుంచి క్లియర్గా ఒక ప్రకటన వచ్చింది. అది చూసిన తర్వాత అనిపించింది, ఇన్ని రోజులు కావాలనే ఉప ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలకు హాజరవుతూ ఉన్నట్లేరు. ఈ కీలకమైనటువంటి కార్యక్రమాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మీద ఒత్తిడి తీసుకునే ఆ ఎత్తుగడ అవలంబిస్తూ ఉన్నట్టున్నారని చెప్పి మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ ఎత్తుగడ అవలంబిస్తూ ఉన్నట్లున్నారు అని వాళ్ళ ప్రకటన చూస్తే అదే నిజమనిపించింది. బహుశా తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఆశించినన్ని సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేస్తారా, ఆ మేరకు సంకేతాలు ఏమైనా ఇచ్చారా ఈ ప్రకటన ద్వారా అని చెప్పి అనిపించింది. జన సైనికులు వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలిపేలా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నిలిచిన జనసేన శ్రేణుల స్ఫూర్తిని విడిచిపెట్టడం, సార్వత్రిక ఎన్నికల వ్యూహానికి భిన్నంగా స్థానిక ఎన్నికల్లో జనసేనకు స్థానాలు, స్థానిక ఎన్నికల సంసిద్ధతకు తగిన విధి విధానాల రూపకల్పనకు పార్టీ నుంచి ప్రత్యేక కమిటీ జనసేన శాసనసభాపక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు అని చెప్పి. దీంట్లో చూస్తే అప్పటి పాలనను ముగించేందుకు జనసేన 21 సీట్లకు పరిమితమై పోటీ చేసిందని, ఆ వ్యూహం ఆ సార్వత్రిక ఎన్నికలకేనని, స్థానిక ఎన్నికలకు ప్రాంతాల వారీగా ఆ ప్రాంత రాజకీయ సామాజిక పరిస్థితులను బట్టి వ్యూహాలు ఉంటాయని, అందుకు తగ్గట్టు స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రభావశీలంగా మెరుగైన స్థాయిలో నిలబడుతుంది అని చెప్పి ఆ ప్రకటనలో ఉంది. 2021 స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నిలబడ్డ వాళ్ళను గుర్తుంచుకుంటాం అంటే వాళ్ళందరికీ సీట్లు ఇస్తాం, వాళ్ళను పోటీకి నిలుపుతామని సంకేతమా తెలియదు. ఇంకో కీలక పాయింట్, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ తరపున అనుసరించాల్సిన విధి విధానాలు రూపకల్పన చేస్తూ క్షేత్రస్థాయిలో శ్రేణుల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేద్దామని, ఇందులో ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులు సభ్యులుగా ఉంటారని, 9 నుంచి 11 మంది వరకు ఈ కమిటీలో ఉంటారని, జనసేన ఎమ్మెల్యే లేని స్థానాల్లో కొన్ని చోట్ల జనసేన శ్రేణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నా కొందరు ఎమ్మెల్యేలు మాత్రం జనసేనను అసలు పట్టించుకోవడం లేదని, మరికొన్ని చోట్ల కూటమి ధర్మానికి భిన్నంగా వెళ్లడంతో శ్రేణుల్లో అసహనం ఉందని, దీనిపై పార్టీ అధ్యక్షుల వారు స్పందిస్తూ ఈ అంశాలు నా దృష్టికి వచ్చాయని, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటామని చెప్పి చెప్పారట. రాజకీయంగా మన క్యాడర్ను బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్దాము అని. సో అంటే ఏంటి, లోకేష్ గారు చెప్పిన 15%, 20% సీట్లకు జనసేన ఒప్పుకోవడం లేదు. వాళ్ళు ఎక్కువనే సీట్లు డిమాండ్ చేస్తున్నారు స్థానిక ఎన్నికల్లో. ఒకవేళ ఇవ్వకపోతే టీడీపీ అప్పుడేం చేస్తారు? మరీ ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్, మేయర్ ఇవన్నీ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా. సో మరి జనసేనకి ఎన్ని ఇస్తారు? టీడీపీ ఎన్ని పోటీ చేస్తుంది? బీజేపీ ఎన్ని పోటీ చేస్తుంది? సో ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి వీళ్ళ మధ్య పంచాయతీ ఏమైనా ఉందా? అందుకే ఏమైనా ఉప ముఖ్యమంత్రి వరుసపెట్టి సమావేశాలకు డుమ్మా కొడుతూ తన ఒత్తిడి ఏమైనా కొనసాగిస్తూ ఉన్నారా? చూడాలి.